ఖమ్మంపల్లి సత్యనారాయణ నంబర్ 1. ఖమ్మంపల్లి అయినా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బరాబరే. ఇప్పుడు ఆయన కేసీఆర్ అప్పు చేసిండు, ఈయన తీరుస్తాడు, చెప్తాడు. ఎకరానికి 2 బత్తాలు ఇస్తారట పాపం. ఇప్పుడు కాంగ్రెస్ ఉచిత బస్సు తీసేసి రైతులకు మేలు చేయి. రైతులు బాగుపడతారు, భార్యలు ఒళ్ళు పెట్టుకొని బస్ ఎక్కిపోతుందట. మరి మొగుడెట్టు పోవాలా? కళ్యాణ లక్ష్మి ఇస్తాన్నారు కదా, మరి ఇస్తాడు. కళ్యాణ తులం బంగారమే ఇస్తాడు. ఆగు, ఈ అప్పు చేరే వారికే ఆయనకి మోసం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గవర్నమెంట్ ఏంటిదిరా? ఒక నిమిషం ఒక నిమిషం. నాకు కళ్యాణ లక్ష్యం ఒకటే వచ్చింది, ఒకటే నేను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2 వచ్చినాయి. తులం బంగారం తులం బంగారం రాలేదు భయ్. కళ్యాణ లక్ష్యం కేసీఆర్ పెట్టిందే కదా, కేసీఆర్ పెట్టి ₹1,00,000 కదా, అంతే. నాలుగు పింఛన్ పెంచుతాడు. ఇప్పుడు పాపం ముసలోళ్ళకు 4,000 పింఛన్ ఇస్తారు. దొంగ అన్ని హామీలు ఇచ్చి దొంగ పనులు ఎక్కి ఇప్పుడు రైతులను నరి కోసం ఉచ్చుకుంటాడు. వాళ్ళ వడ్లు కొనలేడు. మేము బొత్తులు ఎవరు మొగలు ఆడలో పెట్టి రైతుకు అది యూరియా కుళ్ళ చేయ పైసలు పెట్టి రైతుకు మేలు చేయి. సమాధానం చెప్పాలి అంతే, వదిలేద్దు. ఒక్కొక్క లేడీస్ కొట్టుకుంటారు, సత్తారు, సీకలు పట్టుకొని గుద్దుకుంటారు. బస్సు కాడ మొగడు స్థానమే లేదు, సీటు లేదు. పైసలు పెట్టినోడు నిలబడతాడు, లేడీస్ కూర్చుంటారు. అందరు ముఖ్యమే. అది కాదు, ఇప్పుడు సీట్లో కూర్చున్నప్పుడు ఆడళ్ళు ఆగరా. ఇప్పుడు ఆడళ్ళు మన సీట్లో కూర్చున్నప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. బాబు ఓపెన్ ఇప్పుడు ఇటీని అరే మనం రైతులు ఉన్నాం, మేము రైతులు ఉన్నాం. ప్రశ్న సమాధానం. కేసీఆర్ అప్పు మేము రైతులు అప్పు లేని వ్యవసాయం చేస్తున్నాను. కేసీఆర్ అప్పు చేసాడు, బదనాం చేసి వచ్చిండు. వీడు చేస్తాడు అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అప్పు. కేసీఆర్ బదనాం చేసిండు, రేవంత్ రెడ్డి చేస్తలేడా? ఏదే కానీ అప్పు ఏంది, ఏ పని కాదు. టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా నీకు టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేసీఆర్ మంచోడు. కేసీఆర్ టైంకు రైతు బంద్ చేసిండు, రైతుకు మేలు చేసిండు. వెనక ముందు వేస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు, వీళ్ళు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. 15 కరెంట్ సరిగా ఉంటలేదు. రైతు అయితే కేరుకుండు, రైతు బాగా మాకేరక అంటే మరి అన్నది దొంగ మాట మాట్లాడు. ఖమ్మం కూడా తెలంగాణ కాదు, ఖమ్మం కూడా తెలంగాణ. మరి గట్ల ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నా బాగా. నా గవర్నమెంట్ నంబర్ 1 చెప్పు. నంబర్ 1 నంబర్ 1 బత్తాల కాడ ఒక్కొక్కడు ఓటు ఉంటే ఓటు లేదు, ఓటీపీ చెప్పు, వీడి చెప్తే చదువుకోవడానికి ఏం చెప్పలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీస్ లో బాగా ఇబ్బంది పెడతారట. ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా ఇబ్బంది పెడతారు. ఘోరం పరిస్థితి, ఘోరం. ఎందుకంటే అన్ని నెంబర్ 1 అంటారు. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు చచ్చిపోయిన పింఛన్లు ఇస్తారు, ఇవాళ తీసుకున్నారు. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం చచ్చిపోయినలకు పింఛన్లు ఇస్తారు. బీమా అది
లేదన్న చచ్చిపోయిన పింఛన్ ఏంది? పింఛను ఇదే గవర్నమెంట్ అది ఎవరికి పింఛన్? మాటలు మాట్లాడాలి. చచ్చిపోయిన ఆత్మలకి నీ అరే. గవర్నమెంట్ అది చచ్చిపోయిన కోరిక అడిగి ఇస్తాడా? అలా పెడతాడు కోరిక. అట్లెందుకు ఇప్పుడు చచ్చిపోయిన నుంచి బీమా వచ్చిందా వాళ్ళకంటే వచ్చిందా చనిపోయిన వాళ్ళకి? మేము ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నంబర్ 1 అదేంటో చెప్పాలి. నంబర్ 1 అదేంటో అట్లా చెప్పాలి. ఇప్పుడు నెంబర్ ఒకటి వన్ చెప్పు. మామ అదేంటో నెంబర్ వన్. ఏదైనా నంబర్ 1 ఎట్లా? ఏదైనా మాట్లాడతాడు. ఒక్కటి చెప్పు ఒకటి ఎన్నో ఇంటవా? నెంబర్ వన్ చెప్పాలి కదా. చెప్తాడు నెంబర్ వన్ ఎంత చెప్పన్నా రైతుల వడ్లు అరే ఆగ్రా భయ్. రైతులకు యూరియా ఇయ్యకపోవట్లా ఇప్పుడు వడ్లు ఎవరు కొన్నారు? ఇప్పుడు వడ్లు కొన్నారా? కొన్నారా? సెంటర్ కొంటే కొన్నాడు ఒక్క వడ్లు కొన్నాడా 500 బోనస్ మాట్లాడు, మాట్లాడతాడు. గమని మాట్లాడు. నడిచి ఇంకా కొన్ని మన దగ్గర పోతే అయిపోయినా ఇంకా గట్టు కాదే చాలా మంది రైతులు బోనస్ ఇయ్యాలి 500 అంటారు. ఏ, సన్నాలకు. ఆ? సన్నాలకు 500 బోనస్ ఇయ్యాలి అంటారు. ఏది ఇచ్చిడా? బోనస్ అంటే ఏంటిది అసలు చెప్పరా ఈ రైతు కాదు సార్, రైతు అయితే తెలుసు, రైతు కాదు ఉట్టి రైతు అయితేనో కష్టం అనేది తెలుసు. మరి ఏం చేస్తారు? హామీలు చేసిండు. ఏ ఒకటి అది మేస్త్రి పని. ఆహా. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన అన్ని దొంగ ముచ్చట్లు, దొంగ హామీలు, ఒక్కటి సరి అయిన పని కాదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఈ రసమయ్య అంటే వ్యక్తిగతంగా మంచోడే. మీ ఎమ్మెల్యే ఇక్కడ అది మన కవంపల్లి, కవంపల్లి కానీ ఇక్కడ. ఎప్పుడు అత్తడు తెలియదు, ఎప్పుడు తెలియదు. అంతే రసమే ఉన్నప్పుడు మంచిగా ఉండే. రసమయ్య ఎప్పటికైనా మంచిగా నిధులు తెచ్చిండు, మంచిగానే పనులు అయినాయి. ఈ న్యాయంలో కూడా కొన్ని రోడ్లు పడ్డాయి. రోడ్లు పడ్డాయి. ఇందిరా మిల్లు అందరికి వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వరకు 4 వచ్చినాయి, ఇంకా రాలే. ఇక రాలేదు. సెకండ్ విడత రాలేదు. సెకండ్ విడత రాలే. మొత్తానికి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా? మళ్ళా బీఆర్ఎస్ గురించే అందరు చూస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ రైతు అనేటోడు మాత్రం బీఆర్ఎస్ చూస్తాడు. ఇక రైతులందరూ చాలా చాలా విసిగిపోయారు. విసిగిపోయిండు, అంత తలకాయ నొప్పి అవుతాను. తలకాయ నొప్పి. ఇప్పుడు తెలంగాణలో ఇంకా 2 పార్టీలు వచ్చినాయి కొత్తగా. అవన్నీ కవిత పార్టీ. అవి ఉట్టి ముచ్చటే. అవన్నీ సంబరంగా అన్నట్టు, అది ఏం లేదు. తీర్మానం మళ్ళీ బీసీల పార్టీ అంటాడు కదా. ఈ తీర్మానం వల్ల రోజుకో మాట మాట్లాడుతాడు. ఆ తీర్మానం వల్ల మాట మీద నిలకడ వెళ్ళి ఉంటది. ఇయ్యాలో పార్టీ అంటాడు, రేపో పార్టీ అంటాడు, ఆయన లెక్క కత్తలేదు. ఆ రెడ్డిలను తిరుగుతా అంటాడు. ఆయన నోటికి ఏదైతే ఎవరాదికైతే వాళ్ళు తిడుతుంది. అంటే పార్టీ పెద్దగా ఏ పార్టీ కాదు కానీ బీఆర్ఎస్ గురించే బాగా చూస్తారు రైతులు. ఏదున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్. బీజేపీ పరిస్థితి తెలంగాణ. బీజేపీ పార్టీ ఇక్కడ లేదు. ఒక నిమిషం ప్లీజ్. తెలంగాణలో బీజేపీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలి. అరే నువ్వు అటుకనే అన్నా, నా మాట విను. కాదే, అవునా, ప్లీజ్. నువ్వు నెంబర్ 1 అంటాను ఇంకా 10 సంవత్సరాలు అంటే తెలంగాణ నెంబర్ 1 చెప్తలేవు. తెలంగాణ నాకెందుకు? ఎందుకు చెప్పుడద్దా అద్దు నెంబర్ 1 మాత్రం కాంగ్రెస్. కాంగ్రెస్ పక్క. తెల్ల మాత్రం తెల్ల అవసరం లేదు. ఒకటి భయ చెప్పు. భయ ఒక నిమిషం విను. వీళ్ళంతా ఉత్త మనుషులు. వీళ్ళంతా లంగలే. ఏ ఆగ్ మామ ప్లీజ్ మామ ఒక నిమిషం అంటావా? కాదన్నా ఇది కాకుంటే అది అంటారు, అది కాకుంటే ఇది అంటారు. చెప్పు మన నెంబర్ 1 అన్నప్పుడు తెల్ల నెంబర్ 1 చెప్పాలి. చెప్పాకి నాన్న మాకు పనులు చెప్పు. నెంబర్ 1 అన్నప్పుడు దాని పనులు చెప్పు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు బోర్డు వచ్చినాయి. ఆగ్రా రై. ఈయన మాజీ సర్పంచ్. ఎవరైతే సమాధానం చెప్పాలి చెప్తారు. నేను సెకండ్ లిస్ట్ ఎన్ని వచ్చినాయి ఫస్ట్ లిస్ట్ ఎన్ని వచ్చినాయి 3 వచ్చాయి, 2 వచ్చినాయి, 2 వచ్చినాయి, ఇవాళ 2 వచ్చినాయి. 3 2 చూసి 2 వచ్చినాయి. బేస్మెంట్ ఒకటి. బేస్మెంట్ అది కాదు మొత్తానికి అయితే ఏదైనా కానీ నంబర్ 1 బై. అరే ఇంద్రా అరే ఇందిరా మిల్లు వచ్చింది. లిస్ట్ చూపెట్టు చెప్పు. చెప్పు. మీరు 50 మంది ఊర్ల నుంచి 50 మంది తీసుకురారు. కాంగ్రెస్ నెంబర్ 1 నెంబర్ 1 అంతే. అట్టిగా చల్. ఇప్పుడు సార్ ఇక్కడ అభిప్రాయం తెలుసుకోరు. ఎవరెవరు ఎంతో మంది మద్దతు ఉంటారు చెప్పు. ఏ ప్రభుత్వం కానీ అన్న, ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ ఇట్లా ఉంటది. అంతే. ఎవరికి వాడే దెంగుతాడు, ఎవరికి వాడే ఉంటది. ఇది అంతా నువ్వు కాంగ్రెస్ నెంబర్ 1 అంటే ఇక నేను చెప్పాకి నాన్న కాంగ్రెస్ అని కాదంటాను. వాడు చేసినప్పుడు వాడు చేసిండు, వాడు నూకిపోయిండు. ఇప్పుడు మొత్తం అందరు దొంగల కాడికే అంత దొంగలే. ఇప్పుడు కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా ఏదైనా కానీ కాబట్టి ఇప్పుడు అన్న ఒక నిమిషం. ఇప్పుడు మన వంకాయగూడెం మా ఊరు విలేజ్ కి వచ్చారు మీరు. మా వంకాయగూడెం విలేజ్ ఓట్లకు వస్తారు. ప్రతి ఒక్కడు ఏమిస్తానో అడుగుతారు. ప్రతి ఒక్కరు ఏమిస్తానో అడుగుతారు. ఓటెత్తా ఉంటారు. తరాదులో ఎక్కువ జోకు. ఇప్పుడు వీళ్ళు గుండె గుండు ఏమిస్తానో ఆడుతారు. నీకు వాళ్ళ గురించి అయితే నువ్వు చెప్పు ఫస్ట్. నేను చెప్తాను కదా, నీ గురించి అందరూ కాదు, అంతా అంతే. నీ గురించి అంతా అంతే, అంతా అంతే. అందరూ అందరూ
ప్రతి ప్రతి ఒక్కరన్నా నాకు అద్దన్నా ఆ గుణం లేదు, నాకు ఆ కథ లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే నేనేందంటే మనకు ఎవడేం చెప్తాడు అన్నది అంత తప్ప గాని ఇవన్నీ అంత తుబెల్ కంపెనీ మొత్తానికైతే రాజకీయ నాయకులు అంతా దొంగలే. అంత దొంగలే రైట్. చెప్తారుగా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆగరా రేవంత్ రెడ్డి పేరు నేను ఆగరా ఆగుతా ఆగుతాగు కాదు. ఇప్పుడు మీ పొన్నం ప్రభాకర్ దేవుడు దేవుడు పొన్నం ప్రభాకర్ దేవుడు అగో పొన్నం ప్రభాకర్ దేవుడు అట. దేవుడు ఆయన ఇప్పుడు కాదన్నా మనకు ఇప్పుడు హరీష్ అప్పుడు చెప్పకినా నేను ఒకటే ఆగు ఏడు కాళ్ళు మెదడు ఎక్కువ ఉంటుందో తెలియదు, ఏముంటుందో ఇంత పొన్న పాకర్ అనేది మాకు కంటికి కనవాలి. గట్టిగా కనవాలి. చెప్పు ఎప్పుడు ఏడుగా ఏడ్చిండ్రా